ఏపీఎంసెట్ 2025 సంబంధించి ఈ వీడియోలో వచ్చేసి మీకు కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది, అసలు కౌన్సిలింగ్ సంబంధించి చాలామంది కూడా రకరకాల డౌట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంతవరకు సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ ఇవ్వలేదు, అవి ఎప్పుడు ఇస్తారు, కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ వస్తాయా ఈ లోపు అని చెప్పేసి రకరకాల డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటన్నిటి కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ మనకి ఎప్పుడు ఉంటుంది, ఫస్ట్ మనకి సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయాలండి. సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసిన తర్వాత మనకి అఫీషియల్ వెబ్సైట్లో మనకైతే ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇప్పుడు ఈ టైం నుంచి ఈ టైంలో మీకు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి ఒక అప్డేట్ అనేది ఇస్తారనమాట. అది వచ్చేసి మనకి ఎప్పుడు ఇస్తారంటే సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయాలి. సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయకుండా మనకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే చాలామందికి ర్యాంక్ కార్డ్స్ రాలేదు కాబట్టి అందరికీ ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంతేగాని ర్యాంక్ కార్డ్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇచ్చేసి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయరు. మనకు వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ జోసా కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. అండ్ అది వచ్చేసి మనకి రౌండ్స్ మొత్తం అయిపోవాలి, 6 రౌండ్స్ అయిన తర్వాతే అప్డేట్ అయితే వస్తుంది అనమాట. అంటే లేదంటే ఈ లోపు మనకి త్వరగానే స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఫస్ట్ రౌండ్ అయితే సీట్ అలాట్మెంట్ చేద్దాం, మళ్ళీ సెకండ్ థర్డ్ రౌండ్ వచ్చేసి ఈ యొక్క జోసా నెక్స్ట్ సిసాప్ కౌన్సిలింగ్ అయిన తర్వాత ఈ యొక్క కౌన్సిలింగ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ సీట్స్ అనేవి అలాట్ చేద్దాం అని చెప్పేసి సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అని చెప్పేసి ఒక అప్డేట్ కూడా వస్తుంది. అది ఇంకా ఫైనల్ అయితే అవ్వలేదు. మనకి ఇంకొక 2-3 డేస్లో మనకి తెలంగాణ ఎంసెట్ సంబంధించి ఒక షెడ్యూల్ అనేది అప్డేట్ అనేది రాబోతుంది. అది వచ్చిన తర్వాత ఏపీ ఎంసెట్ సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వస్తుంది అనమాట. అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయాల్సిందే. అండ్ ఇప్పుడైతే మీకైతే అప్డేట్ అయితే ఏం లేదు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ టైంలో ఏం చేస్తారంటే మీరు వెబ్ ఆప్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉండండి. వెబ్ ఆప్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోకుండా ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, కట్ ఆఫ్ ఇవేం చెక్ చేసుకోకుండా ఇలానే ఉండిపోయారనుకోండి, రేపు కౌన్సిలింగ్ టైంలో మీరు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క టైంని యూజ్ చేసుకొని అండ్ మీకు మీ ర్యాంక్ ఏ కాలేజీలో సీట్ వస్తుంది, మంచి టాప్ కాలేజెస్ ఏమున్నాయి, డిస్ట్రిక్ట్ వైజ్ వీడియోస్ ఉన్నాయి, నెక్స్ట్ టాప్ కాలేజ్ వైజ్ కొంచెం కట్ ఆఫ్స్ అయితే చేశాను, అవి కూడా మీరు అయితే చెక్ చేసుకోండి. మీకు వస్తుంది అనుకుంటే వెబ్ ఆప్షన్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అండ్ గైడెన్స్ కావాలనుకుంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. అండ్ తెలియకుండా కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి మీ ఇష్టం వచ్చినట్లు కాలేజ్ పెట్టేసి కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు కూడా మీరైతే మెంటర్షిప్లో జాయిన్ అయితే నేనైతే గైడెన్స్ అయితే ఇస్తాను కాబట్టి మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత టాప్ కాలేజ్ అండ్ కోర్సెస్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను. డెసిషన్ మేకింగ్ ఉంటుంది, మీ ర్యాంక్ని బేస్ చేసుకొని టాప్ కాలేజ్ ఏ బ్రాంచెస్ ఉందో చూసి కంప్లీట్గా లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్లో కూడా ఎటువంటి ఎర్రర్స్ వచ్చినా కూడా మా సైడ్ నుంచి మీకు సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్లో మీకు అయితే కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ వస్తాయి. 24/7 టెక్స్ట్ అండ్ కాల్ సపోర్ట్ యాక్సెస్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేసుకోండి. పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ ఐడి అఫీషియల్ ర్యాంక్ కార్డ్ వచ్చేసి ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. 8179406281కి సెండ్ చేస్తే మా సైడ్ నుంచి మీకు రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఏ టైంలో అయినా రిలీజ్ చేయొచ్చు, అప్డేట్ అయినా రావచ్చు. వచ్చిన వెంటనే మీకు అందరికంటే ముందుగా మీకు అయితే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.